నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. ఒక రాజకీయ నాయకుడి గొప్పతనం ఆయన పదవిలో ఉన్న సంవత్సరాలతో కాదు, పదవి ముగిసిన తర్వాత కూడా ప్రజలు ఆయనను ఎంత ప్రేమతో గుర్తు చేసుకుంటున్నారనే దానితో కొలవాలి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి ఇప్పుడు ప్రజలు మాట్లాడుతున్న మాట ఒక్కటే, మచ్చలేని నాయకుడు. ఎందుకు ఈ పేరు వచ్చింది? మొదటిది అందుబాటులో ఉండే నాయకత్వం. ప్రజలు సమస్యతో వస్తే వినేవారు, హామీలు ఇవ్వడం కంటే పరిష్కారం కోసం ప్రయత్నించేవారనే అభిప్రాయం ఆయనపై బలంగా ఏర్పడింది. రెండవది, తెలంగాణ ఉద్యమంలో పాత్ర. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా పనిచేశారు. జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. మూడవది, రాజకీయాల్లో ఓటమిని కూడా అంగీకరించిన తీరు. 2014లో ఓడిపోయినా రాజకీయాలను వదల్లేదు. ప్రజల మధ్య కొనసాగి 2018లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ప్రయాణం ఆయన పట్టుదలకు ఉదాహరణగా చెప్పబడుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఈ రోజుల్లో ప్రజలు రాజకీయ నాయకుడిలో ఏం చూస్తున్నారు? డబ్బు కాదు, పెద్ద పెద్ద ప్రసంగాలు కాదు, ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకత్వమూ కాదు. ప్రజలకు కావాల్సింది నమ్మకం, అందుబాటు, మాట నిలబెట్టుకోవడం. అందుకే కొంతమంది నాయకులు పదవులు కోల్పోయినా ప్రజల గుండెల్లో స్థానం కోల్పోరు. అయితే ఒక నాయకుడి జీవితాన్ని పూర్తిగా వివాదరహితం లేదా పరిపూర్ణం అని చెప్పడం జర్నలిస్టుగా సరైంది కాదు. ప్రతి రాజకీయ నాయకుడి పనితీరుపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఆయనపై ప్రజల్లో కనిపిస్తున్న గౌరవం, ఆయన రాజకీయ ప్రయాణం, ఉద్యమంలో చేసిన సేవలు మాత్రం విస్తృతంగా గుర్తించబడుతున్నాయి. రాజకీయాలంటే కేవలం గెలుపోటములు కాదు, ప్రజల మనసుల్లో నిలిచిపోయే విశ్వాసాన్ని సంపాదించడం. అదే ఒక నాయకుడి అసలైన వారసత్వం. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితం నుండి ఈ పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఒక నాయకుడు మరణించిన తర్వాత పూలమాలలు వేయడం, సంతాప సందేశాలు చెప్పడం, కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రమే మన బాధ్యత కాదు. ఆ నాయకుడు బ్రతికున్నప్పుడు ఆయన ప్రజల కోసం ఏం చేశారు? ఆయన నడిచిన మార్గం ఏంటి? ఆయన విలువలేంటి? ప్రజల కోసం ఎంతవరకు నిలబడ్డారు? ఇవన్నీ మనం గుర్తించుకునేటువంటి సంస్కృతి రావాలి. ఎందుకంటే మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ గొప్పవారే అవుతారు. కానీ నిజమైన గౌరవం మాత్రం వారు జీవించి ఉన్నప్పుడే వారి సేవలను గుర్తించడం, ప్రోత్సహించడం, మంచి నాయకత్వాన్ని అందించడం. ప్రజాస్వామ్యంలో నాయకులను మార్చే శక్తి ప్రజల చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఓటు వేసే ముందు పార్టీని మాత్రమే కాదు, వ్యక్తి నడవడి, నిజాయితీ, ప్రజల పట్ల నిబద్ధత, సేవాతత్వం కూడా చూడాలి. అలాంటి నాయకులను ఎన్నుకున్నప్పుడే సమాజం బలపడుతుంది, ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం పట్ల మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఇలాంటి ప్రజాసేవను విలువైనదిగా గుర్తించే సమాజం ఏర్పడాలని ఆకాంక్షిద్దాం. ఇది కేవలం ఒక నాయకుడి కథ కాదు, ప్రతి ఓటరికి ఒక పాఠం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.